తమిళ చూశారు కదా, నన్ను దేవుని చేయదు దయచేసి, దేవుని చేయదురా బాబు దయచేసి నన్ను. ఎందుకంటే మీ మన మ్యూచువల్ ఫ్యాన్స్ బాగా ఎమోషన్ అయిపోతారు అనమాట. అన్నా నువ్వు దేవుడు అన్నా, అన్నా నువ్వు దేవుడు అన్నా, మా మ్యూచువల్ ఫ్యాన్స్ వాళ్ళ దేవుడు అన్నా అని చెప్పేసి ఓ ఎత్తేస్తున్నారు. దేనికి? నేను ఏమంతా సోషల్ సర్వీస్ తీసేస్తున్నానా ఏమన్నా? లేకపోతే 1,00,000 కోట్ల విరాళం ఇచ్చానా? లేకపోతే ఎవరికైనా అనాథ పిల్లలకి అన్నదానం చేశానా? నేను కాదు అవన్నీ చేసింది మీరు. మీలో చాలా మంది చేశారు అలాంటివి. మీరు దేవుళ్ళు. నన్ను రోజు చూసి నాకు రీచ్ ఇచ్చి నన్ను ఇంత పైకి తీసుకొస్తున్నారు మీరు దేవుళ్ళు. మీరు నన్ను దేవుడు దయచేసి. మీరు అంటున్న మాటలు మీరు అభిమానంతో అంటున్నారు, ప్రేమతో అంటున్నారు, బాగానే ఉంది. కానీ నాకు ఎలా ఉందంటే నేనేంట్రా దేవుడు ఏంట్రా బాబు, నా మొహానికి నేను దేవుడు ఏంట్రా బాబు అనిపిస్తుంది నాకైతే. ఏంటది దేవుడేంటి? నేను దేవుడు కాదు, ఓకేనా? మీరు అభిమానంతో అంటున్నారు, బాగానే ఉంది. కానీ దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడబ్బా. నేను కాదు. ఏడుకొండల స్వామి నడుచుడు తిరుమలలో ఆయన దేవుడు. ఆయనే నీకైనా నాకైనా దేవుడు. సో మనం ఇలాంటివన్నీ మనం జస్ట్ వాళ్ళ మీద అభిమానంతో మాట్లాడుకుంటాం. కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్గా వాళ్ళ కోసం మాట్లాడుకుంటాం. కాకపోతే నేను కొంచెం మీ యూట్యూబ్లో ఆ ఏడుకొండల స్వామి దయతో రీచ్ వచ్చింది కాబట్టి మీ అందరికీ నా వాయిస్ వినపడుతుంది. కాబట్టి మీరు కావాలంటే మీరు నాలాగా వీడియోలు చేయొచ్చు. సో అది పెద్ద విషయం కాదు, నేను చేసింది పెద్ద గొప్ప విషయం కాదు. నన్ను దయచేసి అంత పెద్ద పెద్ద మాటలు చెప్పేసి నన్ను కొంచెం ఇబ్బంది పెడతారు అని చెప్పాలి. ఇబ్బందిగా ఉంది నాకు కొంచెం. సో కాబట్టి వద్దు, దేవుడు లాంటి పెద్ద పెద్ద పదవద్దు. నేను మీలో ఉంటే ఒక తమ్ముడినో, ఒక అన్ననో, లేకపోతే ఒక కొడుకునో ఇది అనుకోండి, అంతే బాగుంటుంది, ఓకేనా? కొంచెం ఇబ్బందిగా ఉందబ్బా. మరి ఆ దేవుడితో పోల్చేస్తున్నారు నన్ను, ఓకేనా? ఇలా చేయొద్దు దయచేసి. నేను మీలాంటి ఒక సామాన్యమైన అభిమానినే. కళ్యాణ్ తనూజ కోసం కాకపోతే కళ్యాణ్ తనూజ ఇద్దరి కోసం ఎంతకైనా తెగించే అభిమాని. మీలో చాలా మంది తెగించకపోవచ్చు, మీలో కొంతమంది భయపడవచ్చు, మీలో కొంతమంది వెనకడికి వేయచ్చు. బట్ ఇవేవి నేను చేయను. నేను వెనకడికి వేయను, నేను భయపడను. ఎవడు ఎన్ని బెదిరింపులు చేసినా మొండిగా నిలబడతాను. అదొక్కటి నాలో ఉన్న క్వాలిటీ. అదొక్కటే మీకన్నా నాకు కొంచెం ఒక క్వాలిటీ ఎక్కువ ఉందేమో, అంతే. కొంతమంది కన్నా, అందరికి కాదు, కొంతమంది కన్నా. అదొక్కటి నాలో ఉందని నేను అనుకుంటున్నాను. నాలో ఉందో లేదో మీరే చెప్పాలి. సో అదొక్కటి తప్ప నేను సమానం. మనం ఒకటి, అంతే. మీరు నన్ను ఎక్కడో తీసుకెళ్ళి పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే నేను అంత గొప్పని కాదు కాబట్టి. నేను చేస్తున్నంత గొప్ప పని కూడా కాదు. మీలో నుంచి ఒకరిని మీ బాధని చూశాను కాబట్టి, మీ ఫ్రస్ట్రేషన్ చూశాను కాబట్టి, నాకు కలిగిన బాధతో, నాకు కలిగిన ఫ్రస్ట్రేషన్తో బయటకు వచ్చానన్నమాట, అంతే, ఓకేనా? సో అదనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ అన్నీ కొట్టేయండి, ఓకేనా?